నమస్కారం. పాత ఇమేజ్ని పూర్తిగా మార్చుకొని దేశ రాజకీయాల్లో కొత్త అజెండాని సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో రాహుల్ గాంధీ గారి గురించి ఈరోజు మన ప్రత్యేక రిపోర్ట్. నిన్నటి వరకు ఆయనని బలహీనమైన నేత అని లేదా రాజకీయాలకి కొత్త అని చూసిన ప్రజలు ఇప్పుడు ఆయన మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. రాహుల్ గాంధీపై ప్రజల అభిప్రాయాలు మారుతుందనడానికి చాలా సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనపై గతంలో ఉన్న హాస్య వీడియోలు ఇప్పుడు కనిపించకపోవడమే పెద్ద ఉదాహరణ. నరేంద్ర మోదీ గారి దూకుడు ముందు రాహుల్ గాంధీ నిలబడలేరనే అభిప్రాయం ఇప్పుడు మారుతుంది. ఈ మార్పుకు మూల కారణం భారత్ జోడో యాత్రలో ఆయన సామాన్య ప్రజలతో కలిసి నడిచారు. వారి కష్టాలను ఓపిగ్గా వినడం జరిగింది. దీంతో రాకుమారుడు అనే ముద్రపోయి ప్రజల కష్టాలను తెలిసిన నిజమైన నాయకుడిగా కనిపించడం మొదలైంది. యువతతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా దేశ యువత ఏం కోరుకుంటుందో తెలుసుకోవడంలో విజయం సాధించారు. జోడో యాత్ర తర్వాత మన ముందు నిలబడింది సరికొత్త రాహుల్ గాంధీ. ఈ కొత్త ఇమేజ్తో రాహుల్ గాంధీ తన రాజకీయ పదనాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ముఖ్యంగా రెండు పెద్ద అంశాలపై పోరాడుతున్నారు. మొదటిది ఓటు దొంగతనం. ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన ఓటు హక్కు గురించి ఆయన పోరాడుతున్నారు. బీహార్లో లక్షల మంది ఓటర్లు తీసేశారని ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ పైనే విమర్శలు కూడా చేశారు. మహారాష్ట్రలో కూడా కోట్ల కొద్ది ఓట్లు నష్టించారని గట్టిగా మాట్లాడారు. ఈ విషయంపై ఆయన బీహార్లో ఏకంగా 16 రోజులు యాత్ర చేయడంతో ఈ సమస్య దేశ దృష్టికి వచ్చింది. రాహుల్ ఆరోపణలతో ఎన్నికల సంఘం నరేంద్ర మోడీ ప్రభుత్వం లోపకాయకారిగా రహస్యంగా కలిసి పనిచేస్తున్నాయని సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్లగలిగారు. అందుకే బీజేపీ నాయకులు గతంలో లాగా ఆయనపై ఎగతాళి మాటలు మాట్లాడడం లేదు. మునుపటి వ్యంగ్యాస్త్రాలు సంధించకుండా చాలా అప్రమత్తంగా స్పందించే వైఖరిని బీజేపీ నాయకులు చూపడం. రాహుల్ లేవనెత్తుతున్న అంశాలకున్న బలమే ఇది. రెండవది ఏంటంటే సమాజంలో అందరికీ న్యాయం, కులాల లెక్క ఖచ్చితంగా ఉండాలి అని అన్నారు. శతాబ్దాలుగా ఉన్న కుల సమస్యలు, సమాజంలో తేడాల గురించి రాహుల్ బలంగా మాట్లాడుతున్నారు. కులాల లెక్క, కులగణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బీజేపీ కూడా ఈ విషయంపై తమ ఆలోచన మార్చుకునేలా చేశారు కూడా. ఎవరు ఎంత జనాభా ఉంటే వారికి అన్ని విషయాల్లో అంత వాటా ఉండాలనే నినాదం వెనుకబడిన తరగతులను కూడా రిజర్వేషన్ పెంపు విషయంలో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది మన రాహుల్ గాంధీ. ఇంతకాలం బీజేపీ పెట్టిన మతం, దేశభక్తి వంటి అజెండా చుట్టూ కాంగ్రెస్ తిరిగేది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ తన పాదాన్ని మార్చుకున్నారు. కులాల లెక్క, రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని కాపాడడం వంటి అంశాలతో తానే బీజేపీకి అజెండాను సెట్ చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడేటప్పుడు చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పదే పదే చెప్తున్నారు కూడా. ఈ చర్యలు సామాన్య జనాలలో చర్చకు దారితీస్తున్నాయి. ఇదే ఉద్దేశంతో సాగింది. సాంఘిక అసమానతలు, ఆదివాసుల హక్కులు వంటి కీలక అంశాలపై ప్రజలకు బలాన్ని తెలడమే భారత్ జోడో యాత్ర 2.0 సైతం ఇదే ఉద్దేశాల్లో సాగుతుంది. సాంఘిక అసమానతలు, ఆదివాసుల హక్కులు వంటి కీలక అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన దూకుడు చూపించారు. ఆయన లేవెత్తుతున్న ప్రశ్నలు, చెబుతున్న మాటలు సామాన్య ప్రజలు ఇప్పుడు శ్రద్ధగా వింటున్నారు. ఈ కొత్త ఆలోచనలు మరియు దూకుడు వైఖరే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా 99 సీట్లు రావడానికి ముఖ్య కారణమైంది. మొత్తానికి పాత బలహీన నేత పోయి ఒక కొత్త బలమైన, నిక్కచ్చి అభిప్రాయాలున్న నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రజల ముందు నిలబడ్డారు. ఆయన కొత్త ఆలోచనలు దేశ రాజకీయాలను ఏ విధంగా మారుస్తాయో ఇప్పుడు మనం చూడాలి. మీరు రాహుల్ గాంధీ గారి గురించి ఏమనుకుంటున్నారో మన కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. జై హింద్.